రెస్టారెంట్ దగ్గర నుంచి రెస్ట్ లేకుండా అడుగుతున్నాను. అస్సలు మ్యాటరే చెప్పలేదే. విషయం ఏంటో క్లూ ఇచ్చా కదా, అసలు విషయం మెల్లగా చెప్తాలే. మీ అమ్మాయిలు ఉన్నారే నాచడంలో నంబర్ 1. సరే, నేను చెప్పిన ప్లేస్ కి చెప్పిన టైంలో ఎప్పుడైతే వస్తావో అప్పుడే చెప్తాను. 1 మినిట్ కూడా తొందరగా రాకూడదు, ½ మినిట్ కూడా డిలే కాకూడదు. ఓకేనా? బాయ్. టైం. ఎలా మామ ఏమంటుంది, ఏం చేయాలి? క్లూస్ మాత్రం కుప్పలు కుప్పలుగా ఇస్తుంది. పాయింట్కి రమ్మంటే తిప్పలు పెడుతుంది. అమ్మాయి కదరా, ఆ మాత్రం టిక్ ఉంటుంది, అప్పుడే మన కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసమే వెయిటింగ్ రా. ఒక్కసారి దక్కాక ఎవ్రీడే కిక్కో కిక్కు. అలా లేట్ చేయకరా బాబు. లేటా? నో వే. ఈరోజు సాయంత్రమే కన్ఫర్మ్ చేస్తా. అంత ఈజీగా కన్ఫర్మ్ చేయడానికి ఇది రైల్వే వెయిటింగ్ లిస్ట్ కాదమ్మా, అమ్మాయిలు. సరే చూద్దాం. ఏంటే ఇంత లేటు? ఉదయాన్నే నీ బాయ్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవా? ఏడ్చవ్లే, పద. ఇంకెంతకాలమే? మీ ఇద్దరిని 4 ఏళ్ల నుంచి చూసి చూసి బోర్ కొడుతుంది. అబ్బా, అటు పెళ్లి చేసుకోరు, ఇద్దరు గొడవ పడి విడిపోరు. బోర్ కొట్టడానికి మాది అట్రాక్షన్ కాదు, ఎఫెక్షన్. అయినా నేను కొంచెం సేపు మాట్లాడకపోయినా వాడు తట్టుకోలేడు. వాడు బాధపడితే నేను చూడలేను జాను. ఇంకా పెళ్ళంటావా? నా డాక్టర్ కోర్స్ పూర్తి కాగానే ముహూర్తాలు పెట్టించేస్తాను. ఇంకో 6 నెలలు తిరిగేలోపు నీ కోరిక కూడా తీరుస్తాలే. అట్లయితే కార్తిక్ని వదిలేదే లేదంటావా? ఒకవేళ నువ్వేమైనా కార్తిక్ పై మనసు మార్చుకుంటే నాకు చెప్పు, కార్తిక్తో కనెక్ట్ అవుతా. ఏయ్, చంపుతా, పదా. వీళ్ళేనమ్మా నీకు చెక్ చేసే డాక్టర్లు. వీళ్ళేం డాక్టర్లమ్మా, యాక్టర్లా ఉన్నారు. వీళ్ళేం వైద్యం చేస్తారు? నీకు అంత అనుమానం అక్కర్లేదులే కానీ ఏదో 5 years MBBS కంప్లీట్ చేస్తాంలే, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చూడమ్మా, డాక్టర్ దగ్గర సిగ్గుపడితే రోగం తగ్గదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీలాంటి కుర్రోళ్ళని చూస్తే నాకు సిగ్గేస్తుంది. అబ్బో, మరీ అంతలా సిగ్గుపడవసరం లేదు కానీ. ఒరే కార్తీక్, ఇదేదో మనం ట్రీట్మెంట్ చేయాల్సిన కేసులా లేదు కానీ డాక్టర్ సమరం లాంటి వాళ్ళు చూడాల్సిన కేసు ఇది. పండుకమ్మా పండుకో. నెక్స్ట్ పేషెంట్ ని చూద్దాం పదా. లేవండి. మందు కొట్టే అలవాటు ఉందా? లేదు. పోనీ కైని గుట్కా? లేదు. ఏదో దాస్తున్నావే, పర్వాలేదు చెప్పు. అలాంటిదేం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే వైద్యం ఎలా చేయాలి? మిస్టర్ కార్తీక్. ఎస్ సార్. పలకరింపుల తర్వాత ముందు నా పేషెంట్ ఎవరు ముట్టుకోమన్నారు? సార్ అది యు నో యువర్ లిమిట్. యు ఆర్ జస్ట్ జూనియర్ డాక్టర్, నాట్ ఎ ఫుల్ టైమ్ డాక్టర్. సార్ ఇప్పుడు ఏమైందని? సి మిస్టర్ కార్తీక్, నీకు తెలిసింది బేసిక్స్ మాత్రమే. మమ్మల్ని చూసి నేర్చుకునే స్టేజ్ నీది. నా పర్మిషన్ లేకుండా నా పేషెంట్ నువ్వు ముట్టుకోద్దు. సార్, కార్తిక్ ఇస్ గుడ్ ఎట్ నాలెడ్జ్ సార్. షటప్. థియరిటికల్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. డోంట్ వేస్ట్ మై టైం. గెట్ అవుట్. ఏంట్రా మామ, కార్తీక్ని అలా తిట్టేశాడు డాక్టర్. అవునరా, నేను కూడా చాలా హట్ అయ్యాను రా. అవునరా, నేను వాడికంటే ఎక్కువ హట్ అయ్యాను రా. రే అక్కడ చూడరా. రే, వాళ్ళ డ్రగ్స్ బ్యాచ్ రా. రే, ఇక్కడేం చూస్తున్నారా వీళ్ళు? ఏముంది, డ్రగ్స్ ఎక్కువయ్యి ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉంటారా. అవునరా, చూద్దాం పదా. ఇక్కడే ఎందుకు వచ్చారా? నిన్ను కలవడానికి ఇక్కడికే కదా సార్ రావాలి. నా కుంపం ముంచెలా ఉన్నారు. అసలు మీకు కామన్ సెన్స్ ఉందారా, లేక డ్రగ్స్ బానేస్తే మైండ్ దొబ్బిందా? మాల్ కోసం వచ్చాం సార్. ఎప్పుడు పడితే అప్పుడు మీరు రావడానికి ఇదే మీ అత్తారిల్లు అనుకున్నారా? హాస్పిటల్. మామా, సంథింగ్ ఈజ్ రాంగ్ రా. అవునరా, మనకు తెలియకుండా డాక్టర్ గారు ఇంకో యాంగిల్ ఏదో ఉందిరా. కార్తీక్ చూద్దాం. ప్రజల దృష్టిలో నేను డాక్టర్ని, అంటే దేవుడితో సమానం. ఇప్పుడు కానీ నన్ను ఎవరైనా చూశారంటే ఇన్ని రోజులు చేసిందల్లా వేస్ట్ అవుద్ది. వెళ్ళి రేపు రండి, నేను అరేంజ్ చేస్తా. వెళ్ళండి రా, వెళ్ళండి.